మాదిగలకు 12% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణలోని పాత ఉమ్మడి జిల్లాల్లో మాదిగ జనసభలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మాల్యాల మనోజ్ మాదిగ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాదిగ జనసభలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్కా రామదాస్ మాదిగ, జిల్లా కార్యదర్శులు తారా రవికుమార్, కత్తి గంగాధర్, జిల్లా నాయకులు జిల్లా మహేందర్, కొల్లు స్వామి, చొప్పదండి భూమన్న, బట్టు మహేందర్, గజ్జల విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మాల్యాల మనోజ్ మాట్లాడుతూ ఈ నెల జూన్ 7 నుండి ఈ జనసభలు ప్రారంభమైనట్టు చెప్పారు. మాదిగల పట్ల బీజేపీ కుట్రపూరిత వైఖరిని తెలంగాణలో ప్రతి మాదిగ గడపకు చేరవేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి ఆధ్వర్యంలో మాదిగ జనసభ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. 12% రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అతిపెద్ద కులమైన మాదిగలకు న్యాయమైన వాటా దక్కే విధంగా ప్రతి మాదిగ గొంతెత్తి నినదించాలని తెలిపారు. బౌద్ధ నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 27న చేపట్టే మాదిగ జనసభ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మేము ఈ సందర్భంగా మరి మాట ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం. మరి ఇదే సందర్భంగా ఈ యొక్క మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ పిడమర్తి రవణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి యొక్క యాత్రలు చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగానే ఆదిలాబాద్ జిల్లాలో మరి ఇదే నెల 27 తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలో ఈ యొక్క